సరే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి లేదా కొత్తపల్లికి కూడా ఉంటుంది మంచిగానే. అన్నీ తానే అంతా తందానే. అమ్మ కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆరే. మరి నువ్వు కేసీఆర్ గొప్పోడు, కేసీఆర్ కాళేశ్వరం కట్టిన ప్రదాత అని వార్తలు రాసినప్పుడు ఎడవడ్డావు, నువ్వే రాస్తావు కదా. బ్యారేజ్లు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టాలో ఆయన చెప్పారు. నీటి నిల్వ నిర్ణయం ఆయనదే. O&M చేయించలేదు. ఇక అంచనాలు పెంచింది, కాంట్రాక్టర్లను సవరించింది ఆయనే. బ్యారేజ్లు కూలడానికి అవకతవకలకు కారణం కేసీఆరే. బ్యారేజ్లు ఎక్కడ కట్టాలన్నది కేసీఆర్ హరీష్ సొంత నిర్ణయమే. వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వ్యాప్కోస్కు బాధ్యతలు. హైపర్ పవర్ కమిటీ నిర్ణయాన్ని తుంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు. మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ బాధ్యత ఎలాంటిదే. అన్నారం సుందీల లోపాలు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే. కమిషన్కు కేసీఆర్ హరీష్ తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. నిగ్గు తేల్చిన జస్టిస్ పివి ఘోష్ కమిషన్ నివేదిక. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజ్లను ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్. మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ అని బ్రహ్మాండంగా బద్దలు కొట్టే వార్తను మాత్రం రాసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మరి నిజానికి సగం పేపర్ ఇప్పుడు అది మొత్తం అదే కదా. ఆఫీసర్లు ఏం చేసిరు, ఇదేం చేసిరు, కథ ఏందనేది మొత్తం అదే కథ. మరి నిజంగానే ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ చూద్దాం. నిజానికి ఇది చదువుదామా. కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణలో ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ పిసి ఘోష్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యత రహితంగా పనిచేశారని తప్పుపట్టింది. అంతేనా, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పైన ఘాటుగానే స్పందించింది. మేడిగడ్డలోని 7వ బ్లాక్ను ఆ సంస్థ సొంత ఖర్చులతో నిర్మించాలని తేల్చి చెప్పింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కమిషన్ పలు అంశాలను ఎత్తి చూపింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనాపరమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లలోనూ లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నిర్మాణంలో లోపాలు ఉండడమే కాకుండా నిర్మాణ ఇప్పుడు ప్రభుత్వానికి అప్పచెప్పింది. అబ్బా 650 పేజీల కాళేశ్వరం రిపోర్టు ప్రభుత్వానికి అప్పచెప్పింది. ప్రభుత్వం ఇప్పి చూసినప్పుడు కదా ఇవన్నీ తెలిసేది. ఆంధ్రజ్యోతికి ఎట్లా తెలుసు? సీల్డ్ కవర్ ఇప్పకముందే ఆంధ్రజ్యోతికి చెప్పింది. ఎవడో సీల్డ్ కవర్ ఇప్పిన తర్వాతనే కదా తెలిసేది. అంటే ముఖ్యమంత్రికి ఇచ్చుడుతోనే ముఖ్యమంత్రి ఆంధ్రజ్యోతికి చెప్పినట్టున్నాడు. మరి ఎవరేమంటున్నారో చూద్దాం ఒకసారి. అధికారుల తప్పిదాలు ఇవే. ఎస్కే జోషి అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టవద్దన్న నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టడంలో ఈయన పాత్ర ఉంది. అనుమతుల్లోనూ నిబంధనలు పాటించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంలో ఈయనకు బాధ్యత ఉంది. సవర్బాల్ నాటి సీఎం అదనపు కార్యదర్శి కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను మంత్రివర్గం ముందు ఉంచకుండా నిబంధనల్ని ఉల్లంఘించారు. తన విధులు నిర్వహణలో నిర్లక్ష్యం, అశ్రద్ధ, బాధ్యత రాహిత్యంతో వ్యవహరించారు. ఆమె పనిచేసిందే, ఆమె మీద నిందలేస్తారు. ఇక మురళీధర్ నాటి ఈఎన్సీ నిపుణుల నివేదికను తొక్కిపెట్టడంలో కేంద్ర జలవనరుల సంఘానికి తప్పుడు సమాచారం అందించడంలో ఈయన పాత్ర ఉంది. దురుద్దేశంతో సవరించిన అంచనాలను ప్రతిపాదించడంలో నిర్వహణలో వైఫల్యానికి బాధ్యులట. ఈయన అరెస్ట్ చేసి 1000 కోట్ల ప్రాపర్టీ ఉన్నదని చెప్పి నేను పూర్తిగా అనుకుంటే ఆయన లైఫ్ మొత్తం 30 కోట్లు కూడా లేదంట. ఇక హరిరామ్ నాటి సిఈ నిపుణుల నివేదికను తొక్కిపెట్టడంలో బాధ్యుడు. సిడబ్ల్యూసికి తప్పుడు సమాచారం అందించడంలోనూ ఈయన పాత్ర ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎండీగా ఉన్నప్పటికీ బ్యారేజీల గురించి తనకు తెలియదని చెప్పిర్రట. ఎన్ వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, ఓంకార్ సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిజాయితీగా పనిచేయకపోవడంతో పాటు విచారణ కమిషన్ ఎదుట మీరు ఒక్కరే పనిచేసిండ్రబ్బా. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడే నిజాయితీగా పనిచేసిండ్రు. దేశంలో రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రాజెక్టులు మీరే కట్టిండ్రు. ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రాజెక్టు కట్టిన చరిత్ర మీకు ఉన్నది అసలు?